ఇంగ్లాండ్ ఫేస్ బౌలర్ క్రిస్ వోక్స్ భారత్తో ఓవల్తో జరుగుతున్న 5వ టెస్ట్ నుంచి అవుట్ అయ్యారు. ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో బంతిని ఆపబోయి కింద పడ్డాడు. దీంతో అతన్ని భుజానికి గాయమైంది. భుజం ఎముకలు డిస్లొకేట్ అయినట్టుగా ఎక్స్రేలు తేలింది. దీంతో ఓవల్ టెస్టుకు సంబంధించినటువంటి మిగతా 4 రోజుల ఆటను అతను దూరంగా ఉన్నాడు. తన భార్య ధనశ్రీకి విడాకులు ఇచ్చిన భారత క్రికెటర్ చాహల్ ఎట్టకేలకు విడాకుల అంశంపై మౌనం వెడుతూ ఒక దశలో సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు కూడా వచ్చినట్టుగా తెలిపారు. తనపై చీటింగ్ ఆరోపణలు తన మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీశాయని తెలిపారు. చాహల్ ధనశ్రీలు 2020లో పెళ్లి చేసుకోగా 5 ఏళ్ల తర్వాత విడిపోయారు. జింబాబ్వేతో జరుగుతున్న తొలి టెస్టులో న్యూజిలాండ్కు తొలి ఇన్నింగ్స్లో 158 పరుగుల ఆధిక్యం దక్కింది. ఫస్ట్ ఇన్నింగ్స్లో జింబాబ్వే 149 రన్స్ చేయగా కివీస్ 96 ఓవర్లలో 307 రన్స్కు ఆలౌట్ అయింది. అనంతరం రెండో ఇన్నింగ్స్లో బ్యాటింగ్కు వచ్చిన జింబాబ్వే రెండో రోజు ఆట ముగిసే సమయానికి 13 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 31 పరుగులు చేసింది. ఇటీవలే ముగిసిన వింబుల్డన్లో మహిళల సింగిల్స్ గెలిచిన జోష్లో ఉన్న పోలాండ్ భామ ఇగా స్వియాటెక్ యుఎస్కు ఓపెనింగ్కు ముందు జరుగుతున్నటువంటి మాంట్రియాల్ ఓపెన్లో శుభారంభం చేసింది. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో స్వియాటెక్ 6-3, 6-1తో చైనాపై అలవోకగా విజయాన్ని సాధించింది. ప్రో కబడ్డీ లీగ్ పీకేఎల్ 12వ సీజన్ షెడ్యూల్ విడుదలైంది. ఆగస్టు 29 నుంచి అక్టోబర్ 23 దాకా జరగబోయే ఈ మెగా ఈవెంట్ దేశవ్యాప్తంగా 4 నగరాల్లో అభిమానులకు కబడ్డీ మజాను అందించబోతోంది. విశాఖపట్నం, జైపూర్, చెన్నై, ఢిల్లీ వేదికగా ఈ టోర్నీ ఉండబోతోంది. 7 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఈ టోర్నీకి వైజాగ్ ఆతిథ్యం ఇవ్వబోతోంది. భారత అగ్రశ్రేణి డబుల్స్ క్రీడాకారులు సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి మకావ్ ఓపెన్ ప్రపంచ టూర్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నీలో సత్తా చూపించారు. పురుషుల డబుల్స్లో రెండో సీడ్ సాత్విక్ చిరాగ్ జోడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ప్రీ క్వార్టర్స్లో ఈ జోడీ 10-21, 22-20, 21-16తో జపాన్ జంటను చిత్తు చేసింది. హంపీతో మహిళల చెస్ ప్రపంచ కప్ ఫైనల్లో తాను ఎలాంటి ఒత్తిడికి గురికాలేదని దివ్యా దేశ్ముఖ్ చెప్పింది. తాను కోల్పోయేదేమీ లేకపోవడమే అందుకు కారణమని తెలిపింది. ఫైనల్ నేపథ్యంలో తనకెప్పుడు ప్రమాదంలో ఉన్నట్టు అనిపించలేదు. హంపీ చేసిన ఆఖరి తప్పిదమే తనకు విజయాన్ని ఇచ్చిందని దివ్య వివరించారు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ హెచ్సీఏ భారీ కుదుపునకు లోనైంది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావును సస్పెండ్ చేసినట్టుగా హెచ్సీఏ అపెక్స్ కౌన్సిల్ తెలిపింది. కార్యదర్శి దేవరాజు, ట్రెజరర్ శ్రీనివాసరావును కూడా పదవుల నుంచి తొలగించినట్టుగా పేర్కొంది. గత నెల 28న జరిగినటువంటి అత్యవసర సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా కౌన్సిల్ వివరించింది. ఓవల్ టెస్ట్లో ఇంగ్లాండ్ బౌలర్స్ చుట్టేశారు. ఆ పేసర్ల ధాటికి ఇండియా తన ఫస్ట్ ఇన్నింగ్స్లో 224 పరుగులకే ఆలౌట్ అయింది. 6 వికెట్ల నష్టానికి 204 పరుగుల వద్ద తొలి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియా రెండో రోజు కేవలం మరో 20 రన్స్ జోడించి చేతులెత్తేసింది. టీమిండియా కెప్టెన్ శుభ్మన్ గిల్ మరో రికార్డును బ్రేక్ చేశారు. కెప్టెన్ ఓవెల్లో జరుగుతున్నటువంటి 5వ టెస్ట్ మ్యాచ్లో 47 ఏళ్ల రికార్డును తిరగరాశారు. ఒక టెస్ట్ సిరీస్లో అత్యధిక పరుగులు చేసిన భారత కెప్టెన్గా నిలిచారు. దీంతో టీమిండియా క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ని దాటేశాడు.